అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రి. గురుగారు, మరి మీరు చెప్తుంటే జాతక సంబంధించిన కానీ జ్యోతిషకు సంబంధించినటువంటి పండితులు మీరు జ్యోతిష్యంలో ఏదైనా చెప్పగలుగుతారు, అంచనా వేయగలుగుతారు, ఒక సూచన చేయగలుగుతారు. మీరేమో లాస్ట్ మనం గత వీడియోలో చేసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గంటాపదంగా నెక్స్ట్ వచ్చేది ఆయనే గెలుస్తారు అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ మరి చూస్తేనేమో ఆయనకి తిట్ల అభిషేకం చేస్తున్నారు మొత్తం ప్రతిపక్షాలు. ఆయనకు ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని లేక రాకుండా తారతమ్యం లేకుండా మొత్తంగా ముప్పేట దాడి చేసినట్టుగా ఆయన పైన తిట్లతో అభిషేకం చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పైన ఏంటి మరి మీరేం చెప్తారు? ఏం చెప్తామండి, రాజకీయం అంటేనే ఎన్నో రకాల విమర్శలతో కూడుకున్నటువంటి ఒక వ్యూహం. అప్పట్లో యుద్ధాలు చేస్తే వ్యూహాల్ని ఏర్పరిచేవాళ్ళు. ఇప్పుడు రాజకీయంలో వ్యూహాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంతోమంది తిడుతున్నారు, విమర్శలకు గురి చేస్తున్నారంటే రాజకీయం అంటే విమర్శ లేకపోతే రాజకీయంలో రత్తి కట్టలేము. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది విమర్శిస్తున్నారు, ఒకే వ్యక్తి ఇంతమంది విమర్శిస్తున్నారు అని అంటే అతని యొక్క బలం ఏమిటో అక్కడే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది కూడా గెలవరు, ఓడిపోతారు, కనీసం సీట్లు కూడా రావు, అసలు ఏమి కూడా సాధించలేరు, రాజకీయాలే వేస్ట్, సినిమాలు చేసుకోమనండి అని సలహాలు ఇచ్చే వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. సమస్య ఏదైనా ఎదుటి వాడిదైతే మనం ఎన్నైనా సలహాలు ఇస్తాము. సమస్య మన దాకా వస్తే ఆ కష్టం ఏంటో, ఆ నష్టం ఏంటో, ఆ బాధ ఏంటో, దుఃఖం ఏంటో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎదుటివాడి సమస్య అయితే నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. అదే మన సమస్య మనం అనుభవిస్తున్నామంటే మనం ఏం చెప్పలేము అప్పుడు. కాబట్టి వాళ్ళందరూ ఆయన పడుతున్నటువంటి కష్టం ఏంటో కళ్ళతో చూసి అర్థం చేసుకొని అప్పుడు విమర్శించడానికి ముందుకు రావాలి తప్ప, అంతేగాని ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, కోటాను కోట్లు డబ్బు సంపాదించాడు, దానం చేద్దామంటే మనసు రాదు, అవునా? అలాంటి వ్యక్తిలో పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఇంకా పదవిలో రాకముందే తన ఇంట్లో ఉన్నటువంటి డబ్బు తీసుకొచ్చి ఎంతోమంది రైతులకు ఇచ్చాడు అంటే అక్కడ ఆయన ఒక మానవతా దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాలి. పంచపక్ష పరమాన్నాలు తిన్నటువంటి వ్యక్తి, ఎన్నో రకాలు ఏది కోరుకుంటే అది తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకునేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి సుఖాన్ని కూడా వదిలేసుకొని ప్రజల మధ్య దగ్గర వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఎన్నో రకాల తన వంతు సహాయం, పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా తనకు ఎంతలో ఉందో అంతలో సహాయాన్ని అందిస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆస్తులు అమ్మి ఇచ్చినా ఇప్పుడు ఉన్నది ఇవ్వడమే చాలా కష్టము, అలాగే అమ్మి ఇస్తున్నాడు అని అంటే అతని యొక్క వ్యక్తిత్వం మనం అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ నేను ఒకటే నమ్ముతానండి, జాతకానికంటే ఎక్కువ నేను వ్యక్తిత్వాన్ని, అతను చేసే మంచి పనిని నేను నమ్ముతాను. ఎందుకంటే మంచి పని చేస్తే ఆ తల్లి ఎప్పుడు తోడుంటుంది, ఆ తల్లి ఎప్పుడు రక్షగా ఉంటుంది. అలాంటి దాంట్లో నమ్మే దాంట్లో నేను వ్యక్తి. జాతకం అనేటటువంటి సెకండరీ పాయింట్. ఎందుకు అనంటే ఒక వ్యక్తిని నువ్వు అంచనా వేయకుండా జాతకాన్ని ముడిపెట్టి నువ్వు జాతకం ఎట్లా ఉంది, శని బాగా లేదు, శని ఇప్పుడు మారుతున్నాడు, సూచన ఒక ఒక రూట్ని చూపిస్తుంది. జాతకం అంటే ఏంటండి, ఇప్పుడు జాతకం ఉంది, ఇప్పుడు నా దాంట్లో కుజదోషం ఉంది, నీకు పెళ్లి కాదంటే మనం ఏం చేస్తాము, కుజదోష పరిహారం చేసుకో, నువ్వు పెళ్ళి అవుతుంది అంటాం. అంటే పరిహారం చేస్తే పెళ్ళి అయిపోతుంది, హాయిగా ఉంటాడు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా జాతకం బాగా లేదు అంటే దానికి సంబంధించిన రెమెడీస్ లేదంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా క్రతువులు చేసుకుంటే జాతక ఫలితం అనేది ఆటోమేటిక్ మారుతుంది. ఇప్పుడు ఎంత పెద్ద జ్యోతిష్కులైనా కూడా నువ్వు జాతకం బాగాలేదంటే దానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా, పరిష్కారం ఉంటుంది, పరిష్కారం అనేది ఉంటుంది కదా. మరి ఇప్పుడు మీరు ఇంతమంది జ్యోతిష్కులు చెప్తున్నారు ఆయన మీద, మరి ఈ జాతకం బాగాలేదు కదండి, మరి దీనికి రెమెడీ చేస్తే అయిపోతుంది అని అంటారు. మరి డబ్బాశకు అంటారా, లేదంటే నిజంగానే జాతకం మీద ఉన్న విశ్వాసంతో అంటారా, లేదంటే ఏదైనా ఆశించంటారా? ఎప్పుడూ కూడా మనిషి యొక్క గుణాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి పాయింట్, మనిషి యొక్క తత్వాన్ని, దైవిక తత్వాన్ని ఎలాగ అర్థం చేసుకుంటామో మనిషి యొక్క తత్వాన్ని కూడా అలా అర్థం చేసుకుంటే, మనిషి గురించి తెలిస్తే మనం ఎప్పుడు ఒక మంచి మనిషి మనకి ఏదైనా చేస్తాడు అని నమ్మితే అతను మనమే ముందుకు తీసుకొని వెళ్ళాలి. కానీ ఇంతమంది విమర్శిస్తున్నారు అని అంటే రాజకీయ లబ్ధి, అలాగే అతన్ని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని విమర్శిస్తే మనం ఒక సెలబ్రిటీ అవుతాము అన్నటువంటి ఒక మూర్ఖత్వపు ధోరణిలో వెళ్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది విమర్శిస్తున్నారు అంటే
వాళ్ళను విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏదో టీవీలో కనిపించాలి, లేదా ఏదో రకంగా అతను విమర్శిస్తే మనం జనాల్లోకి రావచ్చు అనే ఒక చిన్న స్వార్థంతో అంత పెద్ద మహోన్నతమైనటువంటి వ్యక్తిని వాళ్ళు కించపరుస్తున్నారు. నిజానికి ఆ వ్యక్తిని దగ్గర నుంచి చూసినా కానీ, అతను చేసే పనులు చూసినా కానీ అతన్ని ఎప్పుడు కలుద్దామా అనేటటువంటి ఒక స్థితిలోకి, ఇంతకుముందు వశీకరణ అని చెప్పాను చూసారా, ఒక వీడియోలో చెప్పాను నేను. అలాంటి వశం చేసుకునేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ దాంట్లో ఉంది. అది బై బర్తే ఉంది అతని దాంట్లో. ఎందుకంటే అది ఏదో క్షుద్ర పూజలు చేసో లేదంటే ఇలాంటి శాంతి పూజలు చేసో వచ్చింది కాదు, బై బర్తే ఉంది. జాతకంలో రాజయోగం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. యోగం ఉంది, 100% యోగం ఉంటేనే దీంట్లో అడుగు పెట్టాడు తప్ప యోగం లేకపోతే దీంట్లోకి రాడు. రంగంలో ఆ స్థాయిలోకి వెళ్ళటం అంటే అంతే, పూర్వజన్మ సుకృతమైంది. పూర్వజన్మ సుకృతం అంత. ఇప్పుడు ఈ రాజకీయం అంటే ఏంటండి, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు డప్పు కొట్టాలి అంతే. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్నాడు అనుకోండి, జగన్ డప్పే కొట్టాలి, లేకపోతే జగన్ ఉంచుకుంటాడా, ఉంచుకోడు. అలాగే వీళ్ళందరూ కూడా అంతే. ఇప్పుడు ఎవరైతే ఏ పార్టీ ప్రత్యర్థి ఎవరైతే అతన్ని విమర్శించాలి అంతే, వాళ్ళ పని అంతే. ఇక చేసినటువంటి మంచి అవన్నీ గుర్తుపెట్టుకోరు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ లబ్ధి కోసము ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు, దేనికోసం ఆశించి చేస్తున్నాడు, చక్కగా సినిమాలు చేసుకోవచ్చు కదా. అతడు ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, పేర్లు చెప్పడం వేస్ట్, కానీ వాళ్ళందరూ రాజకీయాల్లో ఉండి ప్రజాసేవనే చేస్తున్నారా? ఎంతమందికి పారిశ్రామికలు లేవు, ఎంతమంది వ్యాపారం చేసుకోవడం లేదు, ఎంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం ఎంతోమంది ఎన్ని రకాలుగా చేసుకోవడం. రాజకీయం అనేటటువంటి ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలు చెప్పాను, పవర్ ప్లాంట్ ఎన్నో ఉన్నాయి. అలాగే వీళ్ళకి కావాల్సింది ఏంటి, ఒక పదవి కావాలి, నా డబ్బును కాపాడుకోవడానికి నాకు పదవి ఉంటే నా దగ్గరికి ఎవరు రారు అనే ఒక స్వార్థం ఉంటుంది చూసారు. అది మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందండి. ఇప్పుడు జగన్ గారి మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కేసులు ఉన్నా అతన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారంటే పదవి ఉందనే కదా. వన్స్ ఆ పదవిలో దిగిపోయాడు, అతన్ని ఎవరు పట్టించుకోలేదంటే అతని పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నది కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం ఒక వ్యక్తి గురించి నేను తెలుసుకున్నాను, స్టడీ చేశాను, ఎన్నో రకాలుగా చూశాను. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడతాను అంటే అతని యొక్క ఉద్దేశాలు కానివ్వండి, అతను చేస్తాను అన్నటువంటి పని కానివ్వండి, ఒకసారి అధికారం ఇస్తే అతడు చేస్తాడు అనేటటువంటి నమ్మకం ఉంది. కాబట్టి నేను అన్ని రకాలుగా నేను ఆలోచించి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుకు అధికారం ఇచ్చారు, ఏం చేశారు అనేటటువంటి ప్రజలు చూశారు. జగన్ గారికి ఇచ్చారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రజలు చూస్తున్నారు. ఇన్ని రకాలుగా ఇంతమందికి ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రజలు ఉన్నారో ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం వల్ల నష్టం ఏమవుతుంది అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఇంతమందికి ఇన్ని ఇచ్చారు, ఇన్ని సంవత్సరాలు మీరు ఏ స్థాయిలో ఉన్నారో ప్రజలు తెలుసుకోవాలి. ఒకటి, ఆయన అధికారంలోకి వస్తే స్పష్టమైన ఎజెండా ఏంటి అనేటువంటిది ఇంతవరకు ప్రజలకు చెప్పలేదు. ఆయనే పరిపాలిస్తారు అనేటువంటిది జనాల నుంచి వస్తున్నా, అంటే ఎక్కువ మంది ఆయన ప్రత్యర్థులు కామెంట్ చేస్తున్నారు. అవును, వాస్తవమే. దీంట్లో చెప్పబోయే ఎజెండా ఏంతో చెప్పాలి అని అంటే ముందుగా ప్రజలు ఇతన్ని ఎన్నుకోవాలి అనేటటువంటి ఆశ వస్తే, ఇప్పుడు ఇన్ని సమస్యలు, ఇప్పుడు ఊరికే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నారు, అతను ఒక ఎజెండా తయారు చేయాలి, ప్రజలకు ఏమేం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరికి ఇంకా అధికారంలోకి రాకముందే ఇన్ని చేస్తున్నారు అంటే ఎజెండా అనేటటువంటిది ఇప్పుడు ఇంతమంది ఎజెండా పెట్టారు, ఎవరు చేశారు చెప్పండి. ఏంటంటే గురువు గారు, సాయం చేయడం వేరు, పరిపాలించడం వేరు అంటారు వాళ్ళు. అది వాళ్ళు అనేది, అది వాళ్ళ విమర్శ. అది సహాయం చేసే వాళ్ళ గుణం ఉంటేనే పరిపాలించే గుణం ఉంటుంది. పరిపాలనలో ఏం ఇప్పుడు ఇంత పెద్ద రాజ్యాన్ని నీ కట్టబెట్టాము అంటే నువ్వు ఎదుటి వారి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తేనే కదా నువ్వు రాజు అనిపించుకుంటావు. అలా కాకపోకుండా నేను రాజును కదా, నేను ఇక్కడ కూర్చొని అన్నీ చూస్తాను, వేరే వాళ్ళు చూసుకుంటారు కదా అని అనుకుంటే రాజు ఎలా అవుతాడు? రాజు ఎక్కడున్నా రాజే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీకు రాజకీయంలో ఉన్నా రాజే, లేకపోయినా రాజే. మీరు అనేది ఏంటి, స్వతహాగా ఆయన సొంత ఖర్చులతోటి సొంత డబ్బులు ఎవరికైతే సాయం చేస్తున్నారో అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ధనం ఏదైతే ఉందో ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలా వాళ్ళకి చేస్తారు, సంక్షేమాన్ని ఇస్తారు. 100% చేస్తారు, అంతే కదండి. తన సొంత డబ్బే అన్ని రకాలుగా ఖర్చు పెడుతున్నప్పుడు ఇప్పుడు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడంలో వెనకకి ఎందుకు ఆడతాడు? ఇంకా ఎక్కువ రావాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలని ఆలోచించే వ్యక్తిలో ఆ జ్ఞానం అనేటటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న 10 రూపాయలు నేను ఖర్చు పెడుతున్నాను అంటే నాకు ఇంకా ఏదైనా సంపాదన ఉంటే కనుక ఇంకా నేను ఒక 20 రూపాయలు ఎక్కువనే ఖర్చు పెడతాను కదా. అలాంటి ధోరణిలో ఆలోచించాలి అని ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు ఇంతమంది విమర్శిస్తున్నారు, ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారు.
విమర్శిస్తున్న రాజకీయ పరంగా విమర్శిస్తున్నారు కానీ అతను చేసినటువంటి మంచి గురించి ఒక్కలైనా చెప్తున్నారా? సరే నువ్వు ఏదైనా చెడు చేశాడు విమర్శిస్తున్నావు, లేదా ఏదో రకంగా మరి చేసిన మంచి పనులు ఎందుకు చెప్పట్లేదు? అది ఎవరైనా సరే, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలైనా సరే, ఇంకా చాలామంది ఏమంటారు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా, ఎందుకు పొత్తు అనేటటువంటిది అతని వ్యక్తిగత విషయం ఒకటి. అయితే అధికారంలో రావాలి అనే ఒక ఆలోచన ఉంటే ఇతను ఏకగ్రీవంగా పోటీ చేస్తాడు, తన అభ్యర్థులను పోటీ చేస్తాడు అని. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో విమర్శాత్మకమైనటువంటి రోజులు. అలాగే నేను ఇంకో విషయం కూడా చెప్దాం అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఏర్పడతాయి. అవునా? 100% అండి, ప్రాణ నష్టం ఏర్పడుతుంది. ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా నాశనం చేయాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూసే విధానాలు కూడా రాబోయేటటువంటి రోజుల్లో వస్తాయి. ఎందుకంటే శని బాగా లేకపోతే ఎవరైతే రాజుగా నిలబడదామని అనుకుంటున్నారో, ఎవరైతే రాష్ట్రాన్ని పరిపాలిద్దామని అనుకుంటున్నారో వాళ్లకు తప్పకుండా ప్రాణ నష్టం జరుగుతుంది. మీడియా ముఖంగా చెప్తున్నారు, 100% జరుగుతుందండి. ఆ ప్రాణ నష్టం జరగకుండా పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాలని నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పలేను, జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎన్నో దుష్టశక్తులు అడ్డం వస్తాయి. అది ఇప్పటి నుంచే కాదు, అది త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచే తెలుసు. ఒక మంచి పని చేస్తున్నారంటే ఎన్నో ఆటంకాలు. అలాగే ఇప్పుడు కూడా కలియుగంలో ఒక మంచి పరిపాలన తీసుకొద్దాము అన్నటువంటి వ్యక్తికి కూడా ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడే ఇన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలు కాస్త రేపు ప్రాణాన్ని నష్టపరిచే అవకాశాలు ఉన్నాయి. కేవలం అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను అంతే తప్ప ఖచ్చితంగా నష్టం జరుగుతుందని నేను చెప్పను. ఎందుకంటే నేను అలా చెప్పకూడదు కాబట్టి అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో, జన సైనికుల కార్యకర్తలు కానీ, జన సైనికులలో ఉండేటటువంటి ఎవరైతే వ్యక్తులను వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దయచేసి అనవసరంగా ప్రలోభాలకు లొంగకండి. విమర్శలు చేశారని మీరు అనవసరంగా ఉద్రిక్త పడకండి. వీలైనంత వరకు శాంతంగా ఉండండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఎట్లా ఉందంటే రాజకీయాలలో ఎప్పుడు శాంతంగా ఉండాలి, ఎప్పుడు కోపగించుకోవాలి అని తెలిసిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజనీతి చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అన్నారు కదా అని చెప్పేసి అందరి మీద ఆ వ్యక్తి ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒక చిన్న మాట అంటే మనం రివర్స్ ఒక మాట అంటాము. అలాంటి అంత పెద్ద మహోన్నతమైనటువంటి వ్యక్తి భరిస్తున్నాడు అంటే చాతకాంతనం కాదు. కొన్ని ప్రెస్ మీడియాలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, భరిస్తున్నానంటే నా చాతకనితనం కాదు, నా ఓపిక నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు చెప్పాను. ఒక మనిషికి కొంచెం ఓపిక కానీ సహనం కానీ నశిస్తే ఆ మనిషిలో ఉండేటటువంటి ఉద్రిక్త కానీ, ఆ మనిషిలో ఉండేటటువంటి కోపం కానీ, ప్రళవాగ్ని కానీ బయటపడ్డాయి అని అంటే ఎవ్వరూ కూడా తట్టుకోలేరండి. ఇది నిజానికి వాస్తవం. ఎందుకంటే శివుడు మూడో కన్ను తెరిచినట్టులాగా ఉంటుంది. ఇప్పుడు మనం భరిస్తున్నాం అంతే. ఇప్పుడు ఎవరైనా కూడా జన సైనికులు చూడండి, ఎవరైనా భరిస్తున్నారు అంతేగాని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న ఉదాహరణ, పవన్ కళ్యాణ్ గారు బాబు ఏదైనా కానీ మన పార్టీ గెలవాలి, ఎవ్వరు కూడా మీరు సహనం కోల్పోకండి అని చెప్పి పార్టీని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అదే ఎవరైనా ఏమైనా అంటే కాలు చేతులు తీసేయండి, లేదంటే ఇంకేదైనా చెయ్యండి, ఏదైనా నేను చూసుకుంటానంటే వీళ్ళు చేయడం ఎంతసేపు? అతనికి ఉన్న అభిమానులలో ఎవరు ఒక్కరు చేసినా కూడా అది ఎన్నో రకాలుగా దారి తీస్తుంది కదా. అలా చెప్పకపోవడానికి కానీ మీరు శాంతంగా ఉండండి. ఆయననే శాంతంగా ఉన్నారు, మీరందరూ శాంతంగా ఉండండి, శాంత స్వరూపంగా వెళుతున్నాడు తప్ప ఇక్కడ ఎప్పుడైతే ఆ వ్యక్తిని మనం అర్థం చేసుకోవడంలో, ఏ వ్యక్తినైనా సరే అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇంతమందికి పదవి కట్టబెట్టారు, ఇతను కట్టబెట్టడంలో నష్టమేం లేదు. ఒకవేళ ఇతనికి ఇస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేటటువంటి ప్రజలు కూడా ఆలోచించి ఇతని గనక ఒక ఉన్నత స్థాయిలో ప్రజలు గనక తీసుకొని వెళ్ళి కూర్చోబెడితే భారతదేశానికి, అందులో ఈ రాష్ట్రానికి చాలా అద్భుతాలు జరుగుతాయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలము ఆంధ్ర రాష్ట్రానికే కాదు, అతను అలా చేయాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి, అతను తెలంగాణలో చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో చేశాడు. అతని సహాయం పొందినటువంటి వారు ఎన్నో మంది ఉన్నారు. అది తలుచుకుంటే అక్కడే చేయాలి కదా, ఎందుకంటే అక్కడే పోటీలు ఇక్కడ చేయడం లేదు కదా. ఎందుకు అని అంటే అతని సహాయ గుణం తెలుసుకొని అతని యొక్క మంచి మనసు. ఇప్పుడు రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫైనల్గా చూస్తే మొత్తంగా మీరు ఇచ్చేటువంటి సూచన ప్రకారం అయితే ఆయన ఎన్ని రకాలైన తిట్లు వర్షం కురిపించిన ఆయన మీద నెక్స్ట్ విజయం అయింది అంటారా? 100% విజయం అంటే ఏంటండి, ప్రజల యొక్క ఆదరణాభిమానాలు పొందడమే విజయం నా లెక్కకు.
అంతే ప్రజలు ఆధారాభిమానాలు అతను రాజకీయం పొందాడు. అంటే ఓట్ల ద్వారా ఇప్పుడు అంటే ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెడితే గనక ప్రజలు మంచి పాలనను ఎంచుకోవాలి అని అంటే అతను కూర్చోబెడితే వి విల్ బి 100% సక్సెస్ఫుల్ మ్యాన్. అందరికీ కూడా తప్పకుండా 100% మంచి జరుగుతుంది అని నమ్మే దాంట్లో నేను ముందుంటానండి. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి తెలుసు కాబట్టి. అలాగే అందరు నమ్మాలి. ఒకసారి కూర్చోబెడితే తప్పేం లేదు కదా. ఇది ఇంతమందిని కూర్చోబెట్టారు కదా, అవకాశం ఇవ్వండి. నా రిక్వెస్ట్ అది, అవకాశం ఇస్తే 100% మంచి చేస్తాడు అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ జాతకం అంటారా, జాతకంలో శని బాగా లేకపోతే ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి ప్రాణ నష్టం జరుగుతుంది, 3 నీలాప నిందలు వస్తాయి, అదే రకంగా కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఇవి 3 ప్రధానంగా జరుగుతాయి. ఈ 3 మీద ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతుంది రాజకీయాలు, ఎందుకు వివాహాలు చేసుకున్నాడని. అలాగే మధ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పేసి రామ్ చరణ్ గారు వాహనం కూడా కొనివ్వడం జరిగింది. ఇలాంటివి జరిగాయి. రాబోయేటటువంటి కాలంలో ఇంకా తీవ్రంగా జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ నవరాత్రుల్లో గనక పవన్ కళ్యాణ్ గారు ఈ రాజశ్యామల యాగాన్ని గనక నిర్వహిస్తే గనక తప్పకుండా రాజ్యాధికారం వశమవుతుంది. ఇది 100 to 100%. రాజ్యాధికారం వశం కావాలంటే ఈ రాజశ్యామల యాగం పవన్ కళ్యాణ్ గారు కనుక నిర్వహిస్తే తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది అని నేను బల్లగుద్ది చెప్తానండి. సంతోషం గురుగారు, మీ అభిప్రాయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రి.